కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన హనీమూన్ పీరియడ్ ముగిసిందని జగన్ అంటున్నారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అంటూ త్వరలో ఇంటింటా ప్రచారం చేయబోతున్నారు. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో పేరుతో 5 వారాల పాటు వైసీపీ నేతల్ని ఇంటింటికి పంపించి కూటమి నేతలు ఇచ్చిన హామీలను గుర్తు చేసి వారి చేత ప్రభుత్వాన్ని నిలదీయించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం క్యూఆర్ కోడ్ను కూడా రెడీ చేశారు. ఎవరైనా సరే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు కూటమి ప్రభుత్వం ఏ హామీల గురించి మాట తప్పింది, ఆ కుటుంబానికి రావాల్సిన బకాయిలేంటో తెలిసిపోతాయట. షార్ట్ డిస్కషన్ సార్ ఈచ్ వన్. తులసిరెడ్డి గారు, సార్ ఇదేంటి సార్, ఇదేదో బకాయిలు, ఇదేదో అకౌంట్స్ బుక్ ఓపెన్ చేసినట్టు కాదు, ఇది గవర్నెన్సా లేదంటే హామీలంటే ఇదేదో లెక్కపత్రం వేసుకొని ఓట్లు వేయటమా, లేకపోతే ఒక మంచి చెడు, లేదంటే కనుక ఈ ప్రభుత్వం వస్తే ఇంకేం చేయాలి, లేదా గత ప్రభుత్వం ఏం చేసింది, ఇలా బేరీజ్ వేసుకొని ఓట్లేస్తారా జనాలు, లేదంటే కనుక లెక్కలు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకు 50,000, లేదు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది 70,000. సరే, అది ఒకవేళ ఫన్నీగా అనుకున్నా కానీ దాన్ని ఏకంగా జనాల దగ్గర తీసుకెళ్ళి ఇంత లెక్కల ప్రకారంగా కూడా వివరించి చెప్తారట. అలా కాకుండా అసలు టోటల్గా ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఏమేమి రావాలి, ఏమేమి చేయాలి అనేది దాంట్లో కూడా అది కూడా భాగంగా ఉన్నట్టుంది. ఎలా చూడాలి సార్ దీన్ని? ఒక బల ప్రదర్శన ఇక్కడ కూడా. ఎప్పుడైతే వీళ్ళు 1 సంవత్సరం విజయోత్సవాల్లాగా ఇంటింటికి అంటున్నప్పుడు 1 year ఫెయిల్యూర్స్ అని చెప్పేసి ప్రతిపక్షం ఇంటింటికి ఇది వచ్చేసి అది గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణాలు 2. ఒకటి జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, 2వది సూపర్ 6 హామీలు. రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి 1 year దాటింది. అందులో చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాదు, 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఆ కోణంలో వచ్చేసి డెఫినెట్ గా గతంలో ఇచ్చిన హామీలు ఏ మేరకు వచ్చేసి ఫుల్ఫిల్ అయినాయి, ఏ మేరకు ఫుల్ఫిల్ కాలేదు అని చెప్పేసి డెఫినెట్ గా ఏం జగన్మోహన్ రెడ్డే కాదు, మేము రోజు చెప్తున్నాం. ఆయనన్నా ఇప్పుడు ఎప్పుడన్నా వారానికి ఒకసారి 2 సార్లు చెప్పంటాడు. ఏమంటే ఆయనకు రోజు చెప్తా మీరు బాబురావు గారు రోజు ఎత్తుతానే ఉన్నారు. రైట్. సూపర్ 6 హామీల్లో దాన్ని మనము ఆ మహిళలకు ఇచ్చిన హామీలు 3: 1 యువతకు, 1 రైతుకు, 3 విద్యార్థులకు, 4 సామాజిక పెన్షన్లు, 5 ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు, 6వది మహిళలకు ఇచ్చిన దాంట్లో 3: 1 ఆడబిడ్డ అనేది, ఉచిత గ్యాస్ సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణం. మనం ఓవరాల్ గా తీసుకుంటే దీంట్లో 3/2/3 అమలు కాలేదు, 2/1/3 అమలైంది. అమలైనట్టు సామాజిక పెన్షన్లు అమలైంది. 2వది వచ్చేసి ఇప్పుడు తల్లికి వందనం అమలైనట్టు అనుకోవాలా. మహిళలకు ఇచ్చిన 3 దాంట్లో 1 వచ్చేసి గ్యాస్ సిలిండర్స్. కాబట్టి 2/1/3 అమలైనాయి. 3/2/3 అమలు కాలే. 1 నిరుద్యోగ భృతి, 2వది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షను, 3వది అన్నదాత సుఖీభవ ఇప్పటి వరకు అమలు కాలే, చేస్తామంటున్నారు. మహిళలకు ఇచ్చిన 3 ఇప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం చేస్తామంటున్నారు, ఇప్పటికే అమలు కాలే. ఆడబిడ్డని అమలు కాలే. కాబట్టి ఓవరాల్ గా 6లో 3/2/3 అమలు కాలేదు, 2/1/3 అమలైనాయి. ఇది డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని చెప్పొచ్చు, వామపక్షాలు వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్తున్నాము. కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలు దేమిట్లో హామీలు అమలైనాయి, హామీలు అమలు కాలేదు అది చెప్పచ్చు. రఫీ గారు, వాట్ యూ సే, ఈజ్ ఇట్ రీజనబుల్ దట్ ఉన్నట్టే కదా మనం మాట్లాడుకుంటున్నాం, అక్కడ లేనిదేం కాదు కదా. అయితే ఒకటి టైం లైన్ ఇచ్చారు, సరే August 15th అన్నారు. అయితే ఇంతకుముందు కూడా చాలా ఇచ్చారు కాబట్టి August 15th అమలు అయ్యే వరకు మేము కూడా అమలైనట్టుగా మేము భావించాం. సో అది అమలు అవ్వలేదు. ఇది ఫ్రీ బస్సు. ఇకపోతే ఐ మీన్ లేడీస్కి ఇస్తామన్నాడు 1500 ఒకటిను, ఇంకా కొన్ని వినపడుతున్నాయి. నేనేమన్నా అంటే 1 yearలో ఇది సరిపోతుంది అని మీరు సాటిస్ఫై అవుతున్నారా? అంటే ప్రజలు అర్థం చేసుకుంటారు అనేది ఏమన్నా మీకు కాన్ఫిడెన్స్ ఉందా? ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కేవలం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసమే చూడలేదండి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేసాం, ట్రాన్స్పోర్టేషన్ బాగా జరుగుతుంది, బస్సులు బాగా తిరుగుతున్నాయి, ఆటోలు బాగా తిరుగుతున్నాయి, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా పోలీసు భయం అనేది పోయింది ప్రజల్లో, స్వేచ్ఛగా ఉన్నారు, దోపిడీలు తగ్గిపోయినాయి, దౌర్జన్యాలు తగ్గిపోయినాయి. వైసీపీ వాడి దౌర్జన్యాలు, ఆస్తులు లాక్కోటాలు, భయపెడతాలు అనేది లేకుండా పోయినాయి. కంపెనీలు వస్తున్నాయి, ఫ్యాక్టరీలు వస్తున్నాయి, పోలవరం నిర్మాణం జరుగుతుంది, రైతులు చూస్తూ ఉన్నారు, రాజధాని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి, ప్రజలు చూస్తూ ఉన్నారు.
అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. విశాఖ రైల్వే జోన్ పనులు కూడా ప్రారంభమైనవి. రైల్వే జీఎం కూడా ఛార్జ్ తీసుకున్నారు విశాఖపట్నంలో. అలాగే అనేక కంపెనీలు అనేక జిల్లాల్లో వస్తూ ఉన్నాయి. అలాగే నీటిపారుదల శాఖకు సంబంధించి గోదావరి పోలవరం బనకజర్ల మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెట్రో విజయవాడ విశాఖపట్నం మెట్రో కోసం డిపిఆర్లు సిద్ధం చేయడం జరిగింది. ఇవన్నీ అనేకం ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్నా క్యాంటీన్లు 2010 అన్నా క్యాంటీన్లు తెలిసి పేదవాడికి 5 రూపాయలకి 3 పూట్ల భోజనం టిఫిన్ పెడతా ఉన్నాం. ఇది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. దాంట్లో చదువుకున్న విద్యార్థులు ఇతర పట్టణాల నుంచి వచ్చి విజయవాడలో కానీ ఇంకెక్కడ కానీ లేదా వేరే ఊర్లో కానీ ఏదో వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా 5 రూపాయలకి తింటున్నారు. చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నారు. అవి ఇంకో 50-60 పెంచాలని చెప్పి కూడా అనుకుంటూ ఉన్నాం. పోతే ఆగస్టు 15న మహిళలకి ఉచిత బస్సు ఇస్తాం. ఆ రోజే ఆటో వాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించబోతా ఉన్నాం. కేంద్రం ఎప్పుడు రైతులకు సంబంధించినటువంటి డబ్బులు వేస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం. దాంతోపాటు మేము కూడా కలిపి ఒకేసారి రైతులకు ఇవ్వాలని చెప్పి చూస్తూ ఉన్నాం. ఈ నెల 20 వేస్తుందని చెప్పి ఎదురు చూసాం. వేసిన మరో క్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా వేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం చివరిలో యువకులకి సంబంధించినటువంటి నిరుద్యోగ పూర్తి ఇవ్వబోతా ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి నైపుణ్య శిక్షణ కేంద్రాలని పటిష్టం చేస్తూ ఉన్నాం. కంపెనీల్లో ఉద్యోగాల కోసం కంపెనీలు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. P4 ద్వారా పేద కుటుంబాలని దత్తత తీసుకునేటువంటి కొత్త కార్యక్రమాన్ని ఎవరు చేయనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. దానికి ఒక కమిటీ కూడా ప్రకటించారు. రఫీ గారు ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ P4 జోలికి వెళ్ళకపోవడమే మంచిదేమో. అది 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 టోటల్ అంబిగ్యూటీ. నేను కుటుంబరావు పొద్దున్న చాలాసేపు మాట్లాడుకున్నాం. అది ఎలా చేస్తామో దానికి ఒక డిజైన్ ఉంది. అది ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. ఈ ప్రభుత్వం ఇప్పుడే విఫలం అయిపోయింది, 1 yearలో ఏమీ చేయలేదు, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ప్రజలు అనుకోవట్లా. చంద్రబాబు నాయుడు గారు మేము కూడా అట్లా అంటలేదు సార్. మేము కూడా అట్లా అంటలేదు. 1 year అయిపోయింది కాబట్టి వాట్ ఈస్ ద టైమ్ లైన్, వాట్ అబౌట్ రిమైనింగ్ ప్రామిసెస్ అనేదే. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అక్కడ కూడా వాళ్ళు 2-3 కార్యక్రమాలు చేయలా. పెళ్లికి చిన్న బంగారం ఇస్తామని ఇంకా చాలా చెప్పారు. కానీ ప్రభుత్వాలు చేస్తాయి, వెయిట్ చేయాలా. ప్రజల్లో కూడా ఆ సహనం ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలన మీద ప్రజల్లో సహనం ఉంది. ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారు. సరే సార్, ఇప్పుడు పాయింట్ ఏంటంటే అంత టైం ఉండదు. ఇప్పుడు వాళ్ళు QR కోడ్ రెడీ చేసుకున్నారు. వాళ్ళు QR కోడ్ కాదు సార్, మేమే వెళ్ళబోతున్నాం. అతని కంటే ముందు వెళ్తామని మేమే ప్రకటించాం. మా ఎమ్మెల్యేలు అలాగా సార్, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి ప్లస్ మైనస్లు వేసుకొని బ్యాలెన్స్ షీట్ చూపిస్తారట. బ్యాలెన్స్ షీట్ రెడీనా? ఆయన ఇప్పటికి 5-6 పిలుపులు ఇచ్చాడు. నిన్న మొన్న యువత పోర్ అన్నాడు, అంతకు ముందు ఫీజు పోర్ అన్నాడు. ఎవరూ రాలా, ఆ కిరాయి మనుషులే వచ్చారు. ఆ యువత పోర్లు ఎవరు వచ్చారు? వృద్ధ మహిళలు. ఇప్పుడు ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఆయన కార్యక్రమాల్ని వాళ్ళ పార్టీ కార్యకర్తలే నమ్మే స్థితిలో లేరు. డబ్బులు ఇస్తే తప్పితే వచ్చే పరిస్థితి లేదు. మేము ఇది చేశాం. 4000 పెన్షన్ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి పద్ధతిలో మేము చేస్తున్నాం. 15 లక్షల మందికి ఇంటికి రేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు 26వ తారీఖు నుంచి 4 రోజులు ఇవ్వబోతా ఉన్నాం. రఫీ గారు, ఇప్పుడు మీరు అంటుంటే సడన్ గా పాపం పూర్ వాలంటీర్స్ గుర్తొచ్చారు నాకు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్లాన్ గా పక్కకు తప్పించినట్టున్నారండి. వాళ్ళని కనుక ఎటువంటి సర్వీసులో వాడుకుంటే ఎక్కడ తేడా కొడుతుంది అని చెప్పేసి. ఏమంటే వాలంటీర్లని ఆయన పోయిన ఆగస్టులోనే ఎన్రోల్ చేయలా. వాళ్ళ పేరు మీద దోపిడీ చేశాడు. వాళ్ళ పేరు మీద ట్రైనింగ్ పేరు మీద ఇంకో పేరు మీద రకరకాల సార్. ఎప్పుడైతే ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ అవసరం లేకుండానే ఇంటింటికి పెన్షన్ ఒక రోజు ముందు కూడా ఇవ్వగలుగుతా ఉన్నా 6-7 గంటలకెల్లా. నేను అవన్నీ కాదట్లేదు సార్. నేను ఏమంటున్నానంటే
ఇటువంటి పథకాలు ఇవన్నీ ఇంటింటికి గుమ్మం గుమ్మం అనగానే వెంటనే పాపం వాలంటీర్స్ గుర్తొచ్చారు. వాళ్ళకైతే కనుక ఇంకాస్త బ్యాలెన్స్ షీట్ ఎవరి ప్రభుత్వ హయాంలో ఎవరికి బాగా ఉందని చెప్పేసి ప్రజలకు ఇంకాస్త అర్థమయ్యేదని చెప్పేవాళ్ళు. ఏమంటున్నా మాకే అవసరం లేదు. మేము ప్రజలు వాళ్ళు స్వయంగా వాళ్ళు లబ్ధి పొందుతారు కాబట్టి ఎవరు చెప్పకపోయినా వాళ్ళే చెప్తారు. లబ్ధి పొందినోడికి మీరు ఎంత ఊదర కొట్టినా వాడు చెప్పడు. పెన్షన్ వస్తుందా లేదా 1వ తారీఖు 31వ తారీఖు ఇచ్చేస్తున్నాం. ఒక్కొక్కసారి సెలవు వస్తే 7 గంటలకెల్లా 96% పెన్షన్లు వెళ్ళిపోతా ఉన్నాయి. కొత్త రేషన్ కార్డు ఆ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వాల. మార్పులు లేవు, చేర్పులు లేవు, కూర్పులు లేవు. వాటన్నిటికీ మేము ఇప్పుడు రైట్ మనకి ఎక్కువ సమయం లేదు. మీ పాయింట్స్ అని అర్థమైంది. ఒక చిన్న సజెషన్ ఆల్రెడీ ఈ రేషన్ వెహికల్స్ తీసేశారు కదా. ఫస్ట్ మంత్ అయిపోయింది, సెకండ్ మంత్ ఒక 5 days బిఫోర్ స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. జూలైకి సంబంధించిన రేషన్ ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉంటారో వాళ్ళకి ఇళ్ళకెళ్ళి అనేది ఆ ఇళ్ళకెళ్ళి ఎవరు లబ్ధిదారులు ఎవరికి ఇవ్వాలి అనే ఎలిజిబిలిటీ క్రైటీరియాని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేదు అని చెప్పేసి చాలా చోట్ల వినపడుతుంది. అది కొద్దిగా మీరు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. చూడండి అంటే వాట్ బేసిస్ ఈ నెలలో వాటన్నిటిని కూడా ఇచ్చేసాము. 1వ తారీఖు నుంచి 15 వరకు షాప్ లో ఇస్తారు. 26 నుండి 30-31 వరకు 15,30,000 మందికి ఇంటికి ఇస్తారు. అది మొత్తం దాన్ని ఇచ్చేసాం, సపరేట్ చేసాం. అదే సార్ నేనేమన్నానంటే అవి ఇంకా కూడా చాలా మంది చెప్తున్నది ఏంటంటే ఎవరైతే వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు ఆల్రెడీ చాలా మంది మిస్ అయ్యారట. దాని సంగతి చూడండి. అవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ట్రైన్ వస్తే అందరూ ట్రైన్ ఎక్కలేరు, కొంతమంది మిస్ అవుతా ఉంటారు, నెక్స్ట్ ట్రైన్కి వెళ్తారు. ఎన్ని జరుగుతుంటాయి. అంతేగాని ట్రైన్ ని ఒక 10 నిమిషాలు ఆపితే ఎక్కుతారు. మీరేమో 1 నిమిషం ఆపి తీసుకెళ్లిపోతే వెళ్ళేటప్పటికి 5 గంటలు లేట్కి వెళ్ళదు ప్రతి స్టేషన్ లో. ఓకే అన్నిటికీ అన్ని సమాధానాలు చెప్తే బాబురావు గారు ప్లీజ్. ఇప్పుడు అధికార పార్టీగా కూటమిగా వాళ్ళు ఏం చేశారో చెప్పుకోవటానికి హక్కు ఉంది. ప్రతిపక్ష పార్టీలు విమర్శించడానికి హక్కు ఉంది. కానీ ఒకటే, సంవత్సరములో తొలి అడుగు తప్పటి అడుగులు పడుతున్నాయి. సమీక్ష చేసుకుని సరిదిద్దుకుంటే రాష్ట్రానికి మంచిది, కూటమి పార్టీలకి మంచిది. ప్రధాన డైరెక్షన్ ఒకటే. మిగతావి ఏమి హామీలు ఏం చేశారు, సూపర్ 6 మిగతా అన్ని ఇందాక తులసిరెడ్డి గారు మిగతా వాళ్ళు చెప్పారు. మాది డబుల్ ఇంజిన్ త్రిబుల్ ఇంజిన్ సర్కారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మేము కలిస్తే నిధులన్నీ వచ్చేస్తాయని చెప్పారు. ఎక్కడ? విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని మూతేయటానికి కంకణం కట్టుకుని మరీ చేస్తా ఉన్నారు బీజేపీ. మీరు అడ్డుకోలేకపోతున్నారు. రాజధానికి 1500 కోట్లు ఇచ్చి సరిపెడితే విభజన చట్ట ప్రకారం నిధులు రావాల్సి వస్తే డబ్బు ఇవ్వకుండా అప్పులు ఇప్పించి అప్పుల పేరుతో మళ్ళీ మనం తిరిగి కట్టుకోవటానికి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కేంద్రం నడుతా ఉంది. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? కడప ఉప్పు సంగతి ఏంటి? లేదు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినటువంటి ప్యాకేజీల సంగతి ఏమిటి? అలాగే విభజన చట్టంలో ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా అందరూ మర్చిపోయారు. వైసీపీ లొంగిపోయింది, మీరేం దీంట్లో పార్టీ అయిపోయారు. కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారు? కాబట్టి ఆ విషయంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందారు. మీరు పెన్షను మిగతావి చెప్పినవన్నీ అది ఒక భాగం. ఇది మీరు గమనించాలి. రెండో విషయం, మేము వస్తే బాధుడు ఉండదు అన్నారు. ఏముంది? జగన్మోహన్ రెడ్డి బాధుడు పోయి ఉమ్మడి బాధుడు కూటమి బాధుడైంది. 15,485 కోట్ల రూపాయలు విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు. ఎవరినైనా అడగండి, ప్రతి ఒక్కరి ఇంటికి కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాపం ఎంత, మోడీ గారి పాపం ఎంత, కూటమి ప్రభుత్వ పాపం ఎంత, వాటాలు ఎంత వేసుకున్నా అందరినీ కలిపి వాళ్ళు జనం కడుతున్నారు. ఇంటి పన్నులు ఆస్తి విలువను బట్టి మోడీ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. మేము వస్తే సమీక్షిస్తా ఉన్నారు. సంవత్సరం అయింది లేదు. మళ్ళీ అదే ప్రతి సంవత్సరం 15% ఇంటి పన్నులు పెంచే విధానం. అందుకే వైసీపీ దారిలోనే మీరు నడుస్తున్నారు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని పిలిపించారు లోకేష్ గారు. చంద్రమోహన్ రెడ్డి గారు కోర్టులో కేసేశారు. పయ్యావులు కేశవ్ గారు అదానీ గారితో సోలార్ విద్యుత్ ఒప్పందం చల్లదని ఇంకా కోర్టులో ఉంది, ప్రతిపక్షంలో ఉండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? షాపులకి మీటర్లు పెట్టేశారు, స్మార్ట్ మీటర్లు. ఆఫీసులకు పెట్టేశారు. ఇప్పుడు ఇళ్లకి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు.
ఇది మీరు చెప్పారా? మేము పెట్టము అని చెప్పారు, పెడితే పగలగొట్టమన్నారు. ఎందుకు బిగిస్తున్నారు? మీరు దారి తప్పటం కదా, వాళ్ళ దారిలో మీరు ప్రయాణం చేయటం కదా. ఇవాళ మీరు సంక్షేమ పథకాల భాగం P4 సంగతి, P4 సహాయము మీకు తెలియని ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడిదారులు వచ్చి పేదవాళ్ళకి సహాయం చేసేది ఉందా? బాబురావు గారు ఒక్క నిమిషం, తర్వాత ఏమంటారో చెప్పనండి. ముందు చెప్తున్నాను, సిపిఎస్ విషయంలో ఏమన్నాడు, అవగాహన లేకుండా మాట ఇచ్చామని చెప్పేసి అదే ఉంటది. ఇప్పుడు ఇది కూడా, ఇది స్మార్ట్ మీటర్లో తొందరపడి ఏం సార్ దాంట్లో అదే. ఇప్పుడు మీరు చూడండి, స్మార్ట్ మీటర్లే కాదండి, ఎవరికి కూడా 41 లక్షల మీటర్లు నివాస విషయం మాత్రం మీరు చాలా సీరియస్ గా తీసుకుని దాన్ని పునరాలోచించవలసిన అవసరం ఉంది. ఇట్ ఇస్ టోటల్ వైలేషన్. లక్షల ఇళ్లకి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, జరుగుతా ఉంది. దీనికి తోడు భూముల కేటాయింపులు గతంలో అడ్డగోలుగా బడా కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి గారు దారాదత్తం చేశాడు, వాళ్ళు పంచుకున్నారు. మీరేం చేస్తున్నారు? ఏ కంపెనీలకి ఎంత ఇస్తున్నారు? రాయితీలు ఎలా ఇస్తున్నారు? 99 పైసలు అంటారు, ఒకసారి రూపాయి అంటారు, 5 రూపాయలు అంటారు, 10 రూపాయలు అంటారు. సంస్థలు తీసుకురండి. రాజధాని వైసీపీ నాశనం చేసింది, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 11 ఏళ్ళైంది రైతులకి ఇంతవరకు ప్లాట్ల సంగతి చూడాల. మళ్ళీ 44,000 ఎకరాలు పూలింగ్ అవసరం అండి. ముందు దీన్ని చెయ్యండి, నిధులు తండి, త్వరగా పూర్తి చేయండి. టెండర్లు పిలిచారు, సంతోషం. నవనగరాల్లో అన్నీ ఉంటే నవనగరాలు ఊసి లేకుండా మళ్ళీ 44,000 ఎకరాలు ఎందుకండి? కాబట్టి ఇటువంటి విషయాలని మీరు ఆలోచన చేయాలి. దానికి తోడు ఆ రోజు సూపర్ 6 చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు? రోజు సనాతన ధర్మమా, మైనారిటీలు, బీజేపీ RSS ఎజెండాని పవన్ కళ్యాణ్ గారు అమలు జరుగుతూ ఉంటే మీ కూటమిలో ఉన్న పార్టీలు, ఇది కూటమి పార్టీలు అందరూ బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? యోగా తప్పులేదు, కానీ యోగా కోసం ఇంత ఆర్భాటం చేసి రాష్ట్రంలో 2 కోట్ల మంది యోగాలో పాల్గొన్నారా? ఏంటంటే ఇది యంత్రాంగం అంతా చేయాల్సిన పని. మోడీ గారు మెప్పు కోసం ఇంత చేయాలా? ఇదే శ్రద్ధ మీరు మీ హామీల అమలు మీద పెట్టండి. అప్పులు, వైసీపీ అప్పుల్లో ముంచింది నిజమే. మీరు ఏ దారిలో ఉన్నారు? మీరు ఎంత అప్పులు చేశారు? కేంద్రం నుంచి మాకు నిధులు రావాలి, మా రాష్ట్రం వెనకబడిందని డబ్బు తేండి. మీరు కూడా అప్పులు ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ కేంద్రాన్ని డిమాండ్ చేయండి, డబ్బులు కావాల్సిందే. ప్రతిపక్షాలు సహకరిస్తాం మేము కూడా. కేంద్రం నుంచి కాకుండా అప్పులు చేస్తే అది వైసీపీ అప్పులు, కూటమి అప్పులు. ప్రజలకి ఏ దృష్టిలో ఉన్నాయి? ఇటువంటి కీలకమైనటువంటి అంశాల విషయంలో రైతులకి గిట్టుబాటు ధర, అది నేషనల్ ఎకానమీ, ఇంటర్నేషనల్ ఎకానమీ చూడండి, ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు, రైతులు సంతృప్తిగా లేరు. అది మిర్చా, బర్లీ పొగాక, లేదు మామిడా, తోతాపురినా, ఇది చూడండి. మీకు P4 లో ఎవడో వచ్చి సహాయం చేయటం ఏంటండి? కార్మికులకు వేతనాలు పెంచరా? ఉద్యోగస్తులకు PRC వేయరా? రైతులకి గిట్టుబాటు ధర ఉండదా? మరి సామాన్య కోట్ల మంది జనానికి సంబంధించినటువంటి బేసిక్ గా వాళ్ళ ఇన్కమ్ పెంచేటువంటి చర్యలు చేయండి. అది కాకుండా మీరు పథకాలు చెప్పారు, పథకాలు చెప్పిన తర్వాత అడుగుతారు కదా. మీరు ఆ రోజు ఇంటింటికి తిరిగి ఏ కుటుంబానికి ఎంత వస్తుంది మీరే లెక్కలు చెప్పారు. ఇవాళ మీరే అవకాశం ఇస్తున్నారు ఆ డబ్బు రాలేదని. అందుకనే చెప్పినప్పుడు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకని ఇటువంటి విషయాల్లో మీ డైరెక్షన్ ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలని చూడండి. ఇక అవినీతి ఏమిటండి? అవినీతి కింద స్థాయిలో మీరు చూడండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అవినీతి ఎవరో సంగతి కాదు. ఈనాడు, జ్యోతి పత్రికలు జిల్లా ఎడిషన్లు చూడండి, కోట్ల రూపాయల లంచాలు బహిరంగంగా. ప్రభాకర్ రెడ్డి గారు, అక్కడ ఆదినారాయణ రెడ్డి గారు బూడిద కోసం రోడ్డెక్కి తగాదా పడితే సీఎం ఆఫీసులో పంచాయతీ చేశారండి. ఇంకా అవినీతి గురించి జనం వీళ్ళు వాళ్ళు చూసుకుంటా ఉంటారు. కాబట్టి ఈ విషయాల్ని పరిశీలన చేసుకోండి. జనం ఏదో దించేయడానికి రెడీగా అయ్యారా లేదా అని సంగతి కాదు. సంవత్సరంలో మీరు సంతృప్తిగా ఉన్నట్టుగా జనం సంతృప్తిగా లేరు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా జనం చూడాలంటే మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. అందుకని ఈ విషయాలు పునరాలోచన చేసుకోవటం కూటమికి, ప్రభుత్వానికి మంచిది. రైట్, మస్తాన్ గారు ప్లీజ్ కంక్లూడ్. సార్, ఇప్పుడు రానున్న కొద్ది రోజులు రాష్ట్రంలో రాజకీయాలు రంజుగా ఉంటాను ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కాల్ ఇచ్చారు. జగన్ గారు కాల్ ఇచ్చే ముందే
ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఇప్పటివరకు ఈ 1 year లో ఏం చేశాము, రానున్న కాలంలో ఏం చేయబోతున్నాం అనేది చెప్పి ఆయన పిలిపించిన పరిస్థితి ఉంది. సో వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్తారు. అదేవిధంగా జగన్ గారు కూడా ఈ హైటెక్ పైన ఆయన కొత్తగా టెక్నాలజీ అయితే బాగా వాడారు. ఆయన మద్యం విక్రయాలకు సంబంధించి అయితే క్యూఆర్ కోడ్ వాడలేదు, కానీ దీనికైతే మంచిగా ఉపయోగించారు, పర్లేదు, మంచిదే. అయితే అసలు రాజకీయ పార్టీలు నిజంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, వాళ్ళు ఏమి ఇవ్వలేకపోయారు, ఏం చేయలేకపోయారు, ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారనే విషయాల మీద కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకవైపు, వాళ్ళు చెప్పిన 5 ఏళ్లలో ఏమి చేయలేకపోయారు అనేది కూడా ఖచ్చితంగా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా పారదర్శకంగా ప్రజలకు తెలిస్తే వాళ్ళు నిర్ణయించుకుంటారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా బాబురావు గారు ఏదైతే కొన్ని ప్రస్తావించారో 2 పార్టీలు కొమ్మక్కైనట్టుగా, అంటే ఆ విద్యుత్ ఛార్జీల విషయంలో చూసుకోండి, లేకపోతే కొన్ని ఇప్పుడు ఆస్తి విలువ ఆధారిత పన్ను, ఆ రోజు మరి యాజిటేషన్స్ పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు ఆ రోజు. సో ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు విద్యుత్ మీటర్ల విషయంలో ఎంత ప్రజలు ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి వస్తూ కూడా ఉంది. అదేవిధంగా 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు విషయం కూడా మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది అది. అదేవిధంగా ఇప్పుడు ఏదో కాంట్రాక్టర్లు 2 పార్టీలకు సంబంధించి ఒకళ్ళే అనేది కూడా బాగా బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఒక క్యూఆర్ కోడ్లు అన్ని పార్టీలు కూడా ఏర్పాటు చేస్తే బాగానే ఉంటుంది. వాళ్ళు జగన్ గారు ఏంటంటే ఆయన ఎందుకు 11 స్థానాలకు రాగలిగామనేది కూడా ఆ క్యూఆర్ కోడ్ లో చెప్పగలిగితే ప్రజలందరూ నిజాలు తీసుకుంటారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు 1 year లో మాత్రమే 2-3 పథకాలు అమలు చేయగలిగారు, మిగతా పథకాలు అమలు చేయలేకపోయారు, అదేవిధంగా ఇంకా వాళ్ళు రానున్న కాలంలో 4 ఏళ్ల కాలంలో ఏం చేయబోతున్నది కూడా క్యూఆర్ కోడ్ తో చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మస్తాన్ గారు, బాబురావు గారు, రఫీ గారు అండ్ తులసిరెడ్డి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.